అక్షయ్ రాజ్ అబ్బా! నాకెంత నెమ్మదిగా సమ్మగా ఉందో. ఆ రికార్డ్ అవుతుందిలే. ఓకే. గెస్ అక్షయ్ రాజ్. ఇలా చింపి పరా 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 ఇసిరేస్తాడనుకున్నా. నిన్న ఎపిసోడ్‌కి నిన్నే రివ్యూ ఇచ్చుంటే బావుండేది. బట్ నిన్న నేను ఔట్ ఆఫ్ ద స్టేషన్ అందుకని ఇవ్వలా. సరే ఈ రోజు ఎందుకులే నిన్నటి ఎపిసోడ్ గురించి ఇద్దాము అనేసి అనుకున్నా. బట్ అక్షయ్ రాజ్ ఐ యామ్ సో హ్యాపీ. నిజంగా నా హేటర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వండి అనేసి ఒక రీల్ కూడా పెట్టాడు ఆ పిల్లోడు. అబ్బా! అబ్బా! సాయిరామ్ ఏదో ఓవర్ యాక్టింగ్. ప్రతిదానికి అబ్బా! అనుకుంటా ఉంటాడు. ఆ అబ్బాయి గురించి ఈరోజు నాకు మాట్లాడే ఒక ఛాన్స్ వచ్చింది. సో, దాని గురించి మాట్లాడదాము. సో, ఇన్ని రోజులు అంత సీన్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఎందుకు ఆ సీన్ ఇవ్వాల్సొచ్చింది? దాని గురించి కూడా మాట్లాడతా. అక్షయ్ రాజ్ మ్యాటర్ మాత్రం మనం తర్వాత మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ టైమ్, ఫస్ట్ టైమ్ 'బిగ్ బాస్' జడ్జెస్ మీద నాకు అబ్బా! బంగారు కొండలమ్మ. అబ్బా! సాయిరామ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ మ్యాటర్ గురించి ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం. సో, నిన్న ఎపిసోడ్ మిస్ చేశాను. సో, నిన్న ఎపిసోడ్‌లో, ఈ రోజు ఎపిసోడ్‌లో 'అగ్ని పరీక్షలో' ఏమనిపించింది అనేసి చెప్తా. కొంచెం సుత్తిగా అనిపించింది ఈ రోజు ఎపిసోడ్ అయితే. ద థర్డ్ ఎపిసోడ్ వాస్ రియల్లీ సుత్తి. బట్ సెకండ్ ఎపిసోడ్‌లో అక్షయ్ రాజ్ ఐ వాస్ హ్యాపీ అబౌట్ ఇట్. సో, ఐల్ టాక్ అబౌట్ దట్ లేటర్. సో, ఆహ్, ఫస్ట్ హోలా అందరికీ నమస్కారం. ఎల్లరికూ వణకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా విత్ రాయల్. అండ్ నిన్నటి ఎపిసోడ్‌లో నాకు అంత ఇంప్రెసివ్‌గా అనిపించింది ఆ ఫస్ట్ అబ్బాయి ఆర్‌జే చరణ్. చరణే కదా! చరణా? షిట్టా? నాకు ఈ పేరు కన్‌ఫ్యూజన్ ఉంది. నేను కూడా రామ్ చరణ్ గారిలాగా పేర్లు కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాను. సో, ఆ చరణ్ అనే అబ్బాయి వాస్ రియల్లీ ఇంప్రెసివ్, వెరీ స్పాంటేనియస్, వెరీ పాజిటివ్ వైబ్. ఆ అబ్బాయిని చూసినప్పుడు బిందు ఒక కామెంట్ కూడా ఇచ్చింది. నాకు నిన్ను చూస్తుంటేనే ఆ పాజిటివ్ ఆరా కనిపిస్తా ఉంది అని చెప్పేసి. సేమ్ కళ్యాణ్ పడాలకు కూడా అదే ఇచ్చిందనమాట. అగ్ని పరీక్ష ఉండేటప్పుడు నువ్వు నాకు ఒక పాజిటివ్ వైబ్, పాజిటివ్ ఆరా ఇస్తున్నావు అని చెప్పేసి. సేమ్ అదే వచ్చింది అనేసి అనిపించింది. అండ్ చరణ్ వాస్ రియల్లీ స్పాంటేనియస్. ఆ సమయస్ఫూర్తి ఆర్‌జే కదా! ఆబ్వియస్లీ హి ఈస్ ఎ గుడ్ ఆర్‌జే. ఐ థింక్ ఆ అబ్బాయి హిల్ బి ఇంటూ బిగ్ బాస్ హౌస్. నాకేమనిపిస్తుందో తెలుసా? ఇప్పటివరకు చూసిన సో ఫార్ 3 ఎపిసోడ్స్‌లో ఎవరెవరు బిగ్ బాస్ హౌస్‌లో ఉంటారు, ఎవరెవరు లాస్ట్ వరకు సర్వైవ్ అవుతారు అని చెప్పేసి దాని గురించి మాట్లాడాలి అనేసి అనిపిస్తుంది. కొంతమంది సర్వైవ్ అవ్వరు అనేసి అనిపిస్తుంది. హూ గాట్ గ్రీన్స్ ఆల్సో వాళ్ళ హౌస్‌లో సర్వైవ్ అవ్వలేరేమో. 1 వీక్‌లో బయటకి వచ్చేస్తారేమో అనే పాయింట్ కూడా అనిపిస్తుంది. సో, దాని గురించి మాడే ముందు ఓలా చెప్పాను నేను. చూడు నేను మర్చిపోతా ఉంటాను. నాకు కొంచెం మతిమరుపు ఉంది. గజిని, గీ గీతూర్జిని ఓకే. ఓలా చెప్పానా? నాకు గుర్తు రావట్లేదు. అది మళ్ళీ ఇప్పుడు రివైండ్ చేసుకొని చూడలేను. సో, ఇప్పుడు ఎపిసోడ్ గురించి వెళ్ళిపోదాం. సో, నిన్న ఎపిసోడ్ నేను మిస్ చేసినప్పుడు ఈ రీల్స్ అన్నీ వస్తుంటాయి కదా! నాకన్నీ బిగ్ బాస్ టైమ్‌లో బిగ్ బాస్ రీల్సే వస్తుంటాయన్నమాట. ఇప్పుడు అగ్ని పరీక్ష రీల్స్ వస్తుంటే మొత్తం ఆర్‌జే చరణ్ అలాగా చింపేసాడు, పొడిచేసాడు, ఇసిరేసాడు అని చెప్పేసి అంటా ఉంటే అంతేం చేసాడని చెప్పేసి నేను ఆ పిల్లోడిది పెట్టగానే ఎపిసోడ్ స్టార్టింగ్‌లో అదే వచ్చింది. సెకండ్ ఎపిసోడ్‌ది. సో, ఆ పిల్లోడు చూస్తానున్నా. చూస్తున్నప్పుడు స్టార్టింగ్‌లో ఓకే బానే మాట్లాడుతున్నాడు. స్పాంటేనియస్‌గా మాట్లాడుతున్నాడు. హి వాంటెడ్ టు బి ఎ బజ్ హోస్ట్. సో, ఐ ఎక్స్‌పెక్టెడ్ సమ్ కాంట్రోవర్సీ. బట్ బజ్ హోస్ట్‌గా ఆ స్కిట్ తను ఏదైతే చేసాడో దట్ వాస్ ఎ ఫెయిల్యూర్ అకార్డింగ్ టు మీ. స్పాంటేనిటీ, మాటలు, ఆ డైలాగ్‌లేయడము, ఆ పంచులు అవన్నీ చాలా క్యూట్‌గా అనిపిస్తుండింది గానీ, ఆ బజ్ హోస్ట్‌గా ఏదైతే చేస్తున్నాడో అందరిని పిలుచుకొని శ్రీముఖిని పిలిచి, అభిజిత్‌ని పిలిచి, బిందుని పిలిచి, నవదీప్‌ని పిలిచి, వాళ్ళు పిలిచి చేసింది నాకంత సూపర్‌గా అనిపించలేదు. బట్ హి వాస్ రియల్లీ ఇంప్రెసివ్ కంపారిటివ్‌లీ. చూసినప్పుడు వెంటనే మిథిలేష్ రెడ్డి వాస్ ఇంప్రెసివ్ అండ్ సెకండ్ ఆర్‌జే శరణ్ వాస్ ఇంప్రెసివ్. బట్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఒక డాన్స్ ఏసినాడు చూసినావా? అబ్బబ్బబ్బబ్బబ్బా! ఆ డాన్స్‌కి నేను పడిపోయినా. ఏమన్నా ఏసినాడా జిగ్ 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 అని. ఆ రోషన్ అనేసి ఒక అబ్బాయి ఉన్నాడు కదా! హీరో. హీరో రోషన్. కథలెన్నో చెప్తేను కవితల్ని రాసాను కాలాలు దాటాను యుద్ధాలు చేశాను. ఆ అబ్బాయి డాన్స్ ఏస్తే ఎంత అట్రాక్టివ్‌గా అనిపిస్తుందో, సేమ్ చరణ్ డాన్స్ ఏసేటప్పుడు అంతే అట్రాక్టివ్‌గా అనిపించింది. తన మాటల కంటే తన డాన్సే నాకు ఎక్కువ అట్రాక్టివ్‌గా అనిపించింది. అండ్ హి గాట్ 3 గ్రీన్స్ ఆబ్వియస్లీ. సో, హి ఈస్ ఇంటూ బిగ్ బాస్ కాదు. అగ్ని పరీక్ష 2. యాహ్! దట్ వాస్ దేర్. తర్వాత బీప్ జాన్ అని ఎవరో అమ్మాయి వచ్చింది. ఏమిరా ఇది బీప్ జాను అంటే ఏందో తిక్క తిక్కగా చేస్తా ఉండింది. వెరైటీ వెరైటీగా చేస్తా ఉండింది. సమ్ ఒక షోలో ఇంకా ఎలా బిహేవ్ చేయాలో తెలియలేదు. మనం ఓవర్ యాక్షన్ చేస్తే మనల్ని తీసుకుంటారు అనే ఒక పాయింట్‌లో వచ్చి చేసినట్టు అనిపించింది. కావాలని ఒక ఫేక్ ఫసాడ్ ఏసుకొనొచ్చింది అనేసి అనిపించింది. ఇంకొక అబ్బాయి కూడా ఫేక్ ఫసాడ్ ఏసుకొనొచ్చినాడు. బట్ హి గాట్ ఎ గ్రీన్. ఐల్ టాక్ అబౌట్ దట్. అది నాకు డిజర్వింగ్ అనిపించలేదు. దట్ ఫేక్ ఫసాడ్. సేమ్ బీప్‌జాన్‌కి 3 రెడ్స్ వచ్చాయి. మీరు జడ్జ్‌మెంట్ మీరు ఒక అమ్మాయి బోల్డ్‌గా ఉంటే తీసుకోలేకపోతున్నారు అని సంథింగ్ సమ్ నాన్‌సెన్స్ అక్కడొచ్చి చేసింది అనేసి అనిపించింది. ఆఫ్ కోర్స్ ఫస్ట్ టైమ్స్ మనం ఎట్లుంటామంటే వెన్ వి ఆర్ డెస్పరేట్ ఫర్ దట్ పిచ్చి పిచ్చి అయిపోతాము. ఈవెన్ ఆర్ వెన్ యూ వాంట్ సంథింగ్ సో డెస్పరేట్‌లీ ఆ మ్యాటర్‌లో మనం పిచ్చి అయిపోతాం. ఇఫ్ యూ వాంట్ లవ్ సో డెస్పరేట్‌లీ లవ్ అనే మ్యాటర్‌లో కూడా పిచ్చి అయిపోతాం. దానికి ఎగ్జాంపుల్ నేనే. ఐ వాంట్ లవ్. ఐ యామ్ డెస్పరేట్ ఫర్ లవ్. ఐ వాంట్ సంబడీ టు లవ్ మీ లైక్ ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ దేర్ వరల్డ్. ఒక రోమియో జూలియట్, ఒక లైలా మజ్ను అట్లా ఉండాలి అనుకునేసి నేను కూడా పిచ్చి అయిపోయిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, ఐ నో హౌ ఇట్ ఫీల్స్. సో, షీ డెస్పరేట్‌లీ వాంటెడ్ టు గెట్ ఇంటూ బిగ్ బాస్
అందుకని ఏదో పిచ్చి పిచ్చిగా చేసింది అనేసి అనిపించింది బీప్ జాన్. ఐ డెంట్ లైక్ దట్. సంబంధమే లేకుండా మాడింది. దాని తర్వాత హైదరాబాద్ నుంచి ఎవరో ఒక అబ్బాయి వచ్చినాడు, పాట పాడినాడు, డాన్స్ చేస్తున్నాడు, మొత్తం కట్ చేస్తున్నారు, రెడ్స్ అని రెడ్స్ ఇచ్చేసి పంపించేస్తున్నారు. అసలు అది నాకు అర్థమే కాలేదు. అసలు దాన్ని ఎందుకు ఒక కంటెంట్ లాగా చూపిస్తున్నారు. ఇట్ వాస్ సుత్తి ఎపిసోడ్ వస్తుంది. ఈ రోజు కూడా కొంచెం సుత్తి ఎపిసోడ్, కొంచెం మోర్ ఆర్ లెస్ అలా ఇలా ఇలా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. కానీ టుడే ఒక ఆమె నాకు సూపర్ ఇన్స్పిరేషన్ అనిపించింది. వాజ్ రియలీ ఇన్స్పైరింగ్. నాకు కళ్ళు ఇట్లా ఇట్ తెరుచుకున్నాయి అనేది అనిపించింది. వాజ్ రియలీ నైస్. ఆ పాయింట్ కూడా మాట్లాడతాను. సో నేను ఎవరో అదే హైదరాబాద్ నుంచి వచ్చినట్టు అసలు ఆ పిల్లోడు పాట పాడేది ఎందుకు, డాన్స్ చేసేది ఎందుకు, దాన్ని ఎందుకు చూపించారు, ఎందుకు అప్లోడ్ పంపించేస్తున్నారు. సో మొత్తం కట్ కంటెంట్. ఆ కంటెంట్ కూడా క్లియర్ గా లేదు అనేసి అనిపించింది, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అనేసి. దాని తర్వాత అమన్ మసూద్ ఈ అబ్బాయి వచ్చాడు. హీ వాస్ స్మార్ట్, చూడడానికి కూడా కొంచెం అట్రాక్టివ్ గా ఉన్నాడు. తన ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా కొంచెం ఆ మ్యానరిజమ్స్ అవన్నీ నిజంగా అట్రాక్టివ్ గా అనిపించింది. అండ్ యాక్టింగ్ కూడా సూపర్ గా చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. ఆ పిల్లోడు కాకపోతే కొంచెం ఇది తక్కువ అనుకుంటా. లైక్ విష్ణుప్రియ వచ్చి పొడుపు కథలు ఇచ్చినా, ఏదన్నా కొంచెం ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా షీ కుడెంట్ సాల్వ్ ఇట్ కదా. సో సేమ్ ఈ అబ్బాయి కూడా అట్లే అనిపించాడు అనమాట. ఒక షాట్ లో బొక్క పెట్టేసి ఈ పక్క నుంచి ఆ పక్క పోతుంది కౌంట్ చేయనేసి అంటే 6 బొక్కలు ఈజీగా కనిపిస్తాయి. సో ఈ వాజ్ నాట్ ఏబుల్ టు ఫిగర్ దట్ అవుట్. అది కొంచెం ఓకే ఓకే ఇట్లా అనిపిస్తా ఉండింది. సరే పక్కన కూర్చున్నాడు, ఏదో రాయమన్నారు, ఏదో రాస్తా ఉన్నారు. సుమా సుమా ఫ్రమ్ సిద్దిపేట వచ్చింది. షీఈస్ వెరీ క్యూట్. షీ వాజ్ నాట్ సో ఇంప్రెసివ్ నా దృష్టిలో. నేను చూసినంత వరకు తనకి కూడా గ్రీన్ ఫ్లాగ్స్ వచ్చాయి. అదే గ్రీన్స్ ఫ్లాగ్స్ అదే ఫ్లాగ్స్ అనేసి ఈ అబ్బాయి అలవాటు చేశారు ఆర్ట్ చేశారు. సో గ్రీన్స్ వచ్చాయి. షీ వాజ్ నాట్ సో ఇంప్రెసివ్. బట్ కంపారిటివ్లీ మిగతా వచ్చిన అమ్మాయిలలో నిన్నటి కంటే సుమా వాజ్ రియలీ క్యూట్. షీ వాజ్ క్యూట్, షీ వాజ్ పర్ఫెక్ట్. ఓకే, నాట్ సో పర్ఫెక్ట్ బట్ ఓకే. కొంచెం ట్యూన్ చేస్తే బిగ్ బాస్ హౌస్ సర్వైవ్ అవ్వగలుగుతుంది అట్లీస్ట్ ఒక 3-4 వీక్స్ అనేది అనిపించింది. ఇట్ వాజ్ నైస్. సుమాకి ఆ పిల్లోడికి మధ్యలో ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. సో దట్ వాస్ ఆల్సో దేర్. నాకు ఈ అబ్బాయి అమ్మన్ మసూద్ వచ్చి బయట ఫ్లర్ట్ చేస్తా ఉన్నాడంట. అదంతా చూసినప్పుడు హీస్ వెరీ చోపీ బాయ్ అనేసి అనిపించింది. తర్వాత అక్షయ్ నాకు బాబోయ్ అబ్బా లోపల ఎంత ప్రశాంతంగా నెమ్మదిగా హ్యాపీగా ఉండింది తెలుసా. నీకు హ్యాపీగా ఉంటది కదరా అనేలాగే ఉండింది నిజంగా. ఈ అక్షయ్ లాస్ట్ సీజన్ లో బిగ్ బాస్ టైంలో అంట, బిగ్ బాస్ ఒక స్క్రిప్టెడ్ షో, బిగ్ బాస్ అంతా ఏముండదు అది ఇది అని చెప్పేసి బిగ్ బాస్ కూడా రోస్ట్ చేస్తున్నాడంట. మరి అంత బిగ్ బాస్ రోస్ట్ చేసినాడు ఏ మూతి పెట్టుకొని అగ్ని పరీక్షకు అప్లై చేస్తున్నాడు అనేది నా క్వశ్చన్. అసలు ఏ మూతి పెట్టుకొని చేస్తున్నాడు. నాకు ఏదైతే ఇష్టం లేదు అనేసి చెప్తున్నానో ఆ మూతి పెట్టుకునే వచ్చి అగ్ని పరీక్షకు అప్లై చేస్తున్నాడు అని అనిపించింది. సరే స్టేజ్కి వచ్చినాడు, స్టేజ్ మీదకి వచ్చినాడు. సరే అబ్బాయికి 3 lakh ఫాలోవర్స్ ఉన్నారంటే నాట్ అ బిగ్ థింగ్, నాట్ అ స్మాల్ థింగ్, ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. రోస్ట్ చేసుకుంటా, జనాలందరినీ బాధ పెట్టుకుంటా, జనాలందరినీ క్రిటిసైజ్ చేసుకుంటా, వాళ్ళ మీద కమెంట్లు వేసుకుంటా, జోకులు వేసుకుంటా, కుళ్ళు జోకులు వేసుకుంటా. ఇట్స్ నాట్ ఈవెన్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, ఇట్ వాస్ అ క్రిటిసిజం, అబ్సల్యూట్ క్రిటిసిజం వేర్ యూ హర్ట్ ది అదర్ పర్సన్ ఫీలింగ్స్ అండ్ హీ స్టార్టెడ్ గెటింగ్ ఫాలోవర్స్ ఫుల్ గా. సో అట్లా చేసుకుని కష్టపడి అందరినీ రోస్ట్ చేసుకుంటా వీడియోలు చేసుకుంటూ వచ్చినాడు కదా. సర్లే స్టేజ్ మీద పోయి ఎరగబెట్టేస్తాడు, పీకేసి చించేసి పరా ఎగరేస్తాడు అనేసి అనుకున్నా. వచ్చినాడు, వాళ్ళు తెలుగులో సమాధానం అడుగుతుంటే కూడా వచ్చిరాని ఇంగ్లీష్ లో తడబడతా ఎస్ అది ఇదని చెప్పేసి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. నాకు ముందే ఇంగ్లీష్ వస్తుంది. నాకు ఎవరైనా గొడవ పడేటప్పుడు ఇంగ్లీష్ లో మిస్టేక్స్ మాట్లాడినా కూడా గ్రామటికల్ మిస్టేక్స్ నేను దాన్ని కరెక్ట్ చేస్తాను అనమాట ఓసిరి. ఆ అబ్బాయి వచ్చి ఇంగ్లీష్ మాట్లాడేసి చింపేసినట్టు ఐటీ ఎంప్లాయీ. ఓకే, ఐ అండర్స్టాండ్, బట్ యూ నాట్ ఫ్రమ్ ఫారిన్, యూ ఫ్రమ్ ఇండియా, యూ స్టే హియర్. తెలుగులోనే వీడియోలంతా తెలుగు వీడియోలోనే రోస్ట్ చేసుకుంటూ ఉంటాడు. బట్ ఆవిడకొచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. అది కూడా ఏం ట్రై చేస్తున్నాడు అర్థం కల. సరే బా జడ్జిలు ఛాన్స్ ఇచ్చినారు, సరే నీకు ఛాన్స్ ఇస్తాను, నువ్వు నన్ను రోస్ట్ చేయంటే స్క్రిప్ట్ లేదు కదా. అంటే ఇప్పుడు మనం రోస్ట్ చేయాలంటే స్క్రిప్ట్ రాసుకొని ఎవరో ఒక స్క్రిప్ట్ రైటర్ పెట్టుకొని పక్కన వాళ్ళు వీడియోలు ఎవరో ఎట్లా రోస్ట్ చేస్తారో వేరే లాంగ్వేజెస్ లో చూసుకొని దాన్ని చూసి రోస్ట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా స్క్రిప్ట్ అంతా రాసుకొని రోస్ట్ చేసేదానికి. అక్కడ ఆన్ ద స్పాట్ ఎక్స్టెంపోర్ లాగా యూ రోస్ట్ మీ అనేసి అంటే అప్లోడ్ స్క్రిప్ట్ లా మైండ్ ఫ్యూజ్ ఎగిరిపోయింది స్టేజ్ మీద. ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలే. నాకు రోస్ట్ చేయలేను, ఐ కాంట్ డూ ఇట్ అంటాడు. ఏదో అంటాడు బిందు, నువ్వు విన్నరు కానీ నేను ఇది చేయలేకపోయినాను అనేసి అంటాడు. నేను తప్ప నాకు నీ గురించి ఏం తెలియదు అంటాడు. శ్రీముఖిని రోస్ట్ చేయలేసి అంటే యు ఆర్ లైక్ అ హార్స్, కట్టేసిన హార్స్ లాగా ఉంటాడు. వాట్ బుల్షిట్ వాస్ దట్. ఏం రోస్ట్ చేస్తున్నారు, కూర్చొని స్క్రిప్ట్ రాసి 4-5 టేకులు తీసి ఇది రాలేదు మళ్ళీ నెక్స్ట్ టేక్ చేద్దాం అని చెప్పేసి వచ్చి రీల్ చేసినంత ఈజీ కదా బిగ్ బాస్ హౌస్ లో పోయేది. అది స్క్రిప్టెడ్ కాదు, బొక్క, అసలు ఏం తెలియకుండా దాని గురించి మాట్లాడేది. ఇదంతా ఊరికే కూర్చొని రీల్స్ చేసి వీడియోలు చేసి అవతల అని హర్ట్ చేసేలాగా కమెంట్స్ చేసి క్రిటిసైజ్ చేసి ఫాలోవర్స్ తెచ్చుకునేంత ఈజీ కాదు బిగ్ బాస్ హౌస్ లోకి పోయేది అని చెప్పేసి ఐ థింక్ హీ రియలైజ్డ్ ఇట్. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నారు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు లేదు తెలియదు, కానీ నేను మాత్రం భయంకరంగా ఎంజాయ్ చేస్తున్నాను. ఐ యాక్చువల్లీ బ్లాక్ హిమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఎందుకంటే నా మీద కూడా ఏదో వీడియో పెట్టున్నాడు, కొట్టే మిరకాయ పెట్టి సల పెట్టినట్టు అనిపించింది. నేను కూడా రివ్యూస్ ఇస్తా. ఐ ఆల్సో జడ్జ్ పీపుల్. ఐ ఆల్సో జడ్జ్ ఆన్ వాట్ ఇస్ దేర్ ఇన్ దేర్
వాట్ యూ కాల్ ఇట్, బిగ్ బాస్ టాస్క్ లో కానీ బిగ్ బాస్ హౌస్ లో కానీ ఎవరు ఎట్లా చేస్తున్నారని చెప్పేసి నేను కూడా జడ్జ్ చేస్తా, నేను కూడా క్రిటిసిజం పాస్ చేస్తా. బట్ ఇట్ వాజ్ అ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఆల్ ద వైల్. ఏదో వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి దూరిపోయి, వాళ్ళ పర్సనల్ బిహేవియర్ లోకి దూరిపోయి, ఒక వీడియో వైరల్ అవ్వగానే అబ్బా వైరల్ అయింది వీడియో, మనం దీని మీద ఒక వీడియో చేస్తే మనం కూడా వైరల్ అయిపోతాం అనే ఒక పాయింట్ లో జనాలని హర్ట్ చేసుకుంటా తిట్టుకుంటా నేనైతే ఫాలోవర్స్ తెచ్చుకోలేదు. ఆ అబ్బాయికి అప్పుడే నా వీడియోలు పెట్టినప్పుడు ఆ అబ్బాయి గురించి ఒక కౌంటర్ వీడియో చేయాలనేసి అనుకోలేదు. బికాజ్ అంటే కొంచెం బిల్డప్ అటు ఇటు కాకపోయినా మా పబ్లిక్ ఫిగర్ బ్రో. అఫ్ కోర్స్ ఐ బీన్ టు బిగ్ బాస్, ఐ బీన్ టు అదర్ షోస్ ఆన్ టీవీ. అఫ్ కోర్స్ మెనీ పీపుల్ లైక్ మీ ఫర్ వాట్ ఐ యామ్, నాట్ బికాస్ ఐ రోస్ట్ టు డూ సంథింగ్. సో అసలు ఈ అబ్బాయికి ఎందుకు అంత సీన్ ఇవ్వాలా, అసలు మన మన లెవెలే కాదు అనేసి అనిపించింది అనమాట. అంత సీన్ ఇచ్చేంత లెవెల్ కాదు, అవసరం లేదు అనే పాయింట్ లోనే ఉన్నాను నేను అబ్బాయితో. కానీ ఇప్పుడు ఎందుకు ఇస్తానంటారా అంటే, ఇది లెవెల్ గివెల్కి సంబంధించింది కాదు కదా. బిగ్ బాస్ హౌస్కి పోతే ఆ అబ్బాయి గురించి కూడా మనం రివ్యూలు ఇస్తూ ఉంటాం. నేను ఇప్పుడు నాకు ఎవరైనా ఇష్టం లేదనుకో వాళ్ళ గురించి కూడా రివ్యూలు ఇవ్వాలా. సో ఇట్ ఈస్ లైక్ దట్. కొంచెం పొగరుగా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఎస్ ఐఎమ్ లైక్ అ సర్సీ లానిస్టర్ ఫ్రమ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ దట్ హీ గాట్ రిజెక్టెడ్. అండ్ వాళ్ళందరూ అంత ఫుల్గా రోస్టర్నే రోస్ట్ చేసి పంపించినారు కాబట్టి నాకు ఇంకా హ్యాపీగా ఉంది. సో అక్షయ్, I think IT job is better for you than this roasting and all of that because it's not your cup of tea. అబ్బాయి దీని మీద కూడా ఒక కౌంటర్ వీడియో చేసుకుని ఆఫ్ కోర్స్ వైరల్ అవ్వాలి అనేసి అనుకుంటాడు బికాస్ దట్స్ వాట్ హీ డస్. దాని కింద కూడా చాలా మంది నన్ను తిట్టుకుంటూ కమెంట్ చేస్తుంటారు. దట్స్ ఓకే, ఐ డోంట్ గివ్ ఎ డామ్ అబౌట్ ఇట్, బట్ ఐమ్ రియలీ హ్యాపీ దట్ హీ గాట్ రిజెక్టెడ్. అసలు ఏదో పీకాలనుకోని పోయి ఏమీ పీకలేక ఇంగ్లీష్ లో వచ్చి రాని ఇంగ్లీష్ లో 4 మాటలు మాట్లాడి అందరితో తిట్లు తిని బిగ్ బాస్ ఇస్ నాట్ హిస్ కప్ ఆఫ్ టీ, కమెంట్ పాస్ చేసినంత ఈజీ కాదు బిగ్ బాస్ హౌస్ లో ఉండేది, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేది అని చెప్పేసి ప్రూవ్ చేసుకొని వచ్చినాడు. దీని మీద ఏమన్నా వీడియోలు చేసుకొని మనకు అనవసరం బికాస్ ఐ బ్లాక్ ఇట్, ఐ డోంట్ కేర్. బట్ ఐమ్ రియలీ హ్యాపీ దట్ అక్షయ్ గాట్ రిజెక్టెడ్. ఎస్ ఐమ్ రియలీ వెరీ హ్యాపీ. నా ఈగో కొంచెం సాటిస్ఫై అయింది. ఐమ్ వెరీ హ్యాపీ, రియలీ వెరీ హ్యాపీ, ఎస్ వెరీ హ్యాపీ. ఓకే బాయ్ ఏందన్నా రోస్ట్ చూసుకో. నువ్వు అవతల మీద ఇప్పుడు నా వీడియో చూసి నువ్వు ఎంత బాధపడి ఉంటావో నాకు తెలియదు, ఐ డోంట్ రియలీ నో. బట్ నువ్వు పక్కన వాళ్ళ మీద వీడియోలు చేస్తే వాళ్ళు కూడా అట్లే బాధపడతారని యూ హ్యావ్ టు రియలైజ్ దట్ పాయింట్. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం టు అన్ ఎక్స్టెంట్ ఇస్ ఓకే, బట్ డైరెక్ట్ క్రిటిసిజం వాళ్ళని బాడీ షేమింగ్ చేసుకుంటా స్లట్ షేమింగ్ చేసుకుంటా దట్ ఈస్ నాట్ రోస్టింగ్. ఐ థింక్ యూల్ హ్యావ్ టు figure out the difference. I think you'll have to know how to roast in a very healthy and a positive way. Okay, nevertheless, don't feel bad. ఇది కాకపోతే ఏంటి ఐటీ జాబ్లో ఐ థింక్ యూర్ డూయింగ్ గుడ్. వీడియోలు కూడా 3 lakh ఫాలోవర్స్ అంటే మామూలు విషయం కాదు. ఇంకో రోజులు చేసుకుంటా 1 million ఫాలోవర్స్ తెచ్చుకో. ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. అబ్బా అబ్బా సాయిరామ్, ఓ మై గాడ్, ఇన్ని రోజులకు అవసరమే లేదు అనుకున్న వాడికి దేవుడా ఒక్క ఒక్క అవకాశం ఇచ్చావు, అగ్ని పరీక్షలకు పంపించి నాతో వీడియో చేయించి. వెరీ హ్యాపీ, థ్యాంక్స్ దేవుడా. ఓకే, తర్వాత రుచిత నాని, నాని కాదు నాని ఫీ, ఏదో అప్పుల పేరు మర్చిపోయినా. రుచిత ఫస్ట్ ముస్లిం గెటప్ లో వచ్చింది, దాని తర్వాత గెటప్ మార్చేసి నార్మల్ గెటప్ లో వచ్చింది, బాగా చేసింది. షీ వాస్ రియలీ గుడ్. కొంచెం ఇంప్రెసివ్ గానే అనిపించింది. ఫస్ట్ టైం స్టేజ్ మీదకి వచ్చి అలా చేయడం ఇంప్రెసివ్. యా, దట్ ఈస్ వాట్ ఇంప్రెసింగ్ ఇస్. అక్షయ్ ఇంప్రెసింగ్ అంటే నేను మిథిలేష్ చేసింది, ఆర్జే చరణ్ చేసింది, ఈ అమ్మాయి చేసింది, దిస్ ఈస్ ఇంప్రెసింగ్. రోస్ట్ చేయమంటే బెబ్బెబ్బే అని అంబా అని మూతేసుకొని నిలబడేది ఇస్ నాట్ రోస్టింగ్. వద్దులే ఇంకెందుకు చాలే, చాలు తీరిపోయింది కదా. శివ సృష్టి అనేదో పిల్ల వచ్చింది. ఈ పాపకి శివ సృష్టి, షీస్ లైక్ అ మోడల్, టెడ్ టాకర్ కూడా. ఐ రియలీ లైక్ హర్ బిహేవియర్, యాటిట్యూడ్ కానీ బిహేవియర్ కానీ ఆలోచన కానీ ద వే షీ టేక్స్ థింగ్స్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ రియలీ నైస్. షీ లుక్స్ రియలీ సెక్సీ అండ్ బ్యూటిఫుల్ ఆల్సో. బట్ నాకు అనిపించింది బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ సర్వైవ్ అవ్వలేదేమో అనేసి. బికాజ్ ఐ డోంట్ నో, అలా చూడగానే మనకు అనిపించేస్తుంది. ఇప్పుడు మనీష్ ఉన్నాడు, లాస్ట్ ఇయర్ మనీష్ వెళ్ళాడు. మనీష్ వాజ్ రియలీ అట్రాక్టివ్, చాలా ఆలోచించాడు, హీ రన్స్ అ బిజినెస్, చాలా బాగా ఆలోచిస్తాడు, హీ హెస్ అచీవ్ సో మచ్ అవుట్ సైడ్ బిగ్ బాస్. బట్ బిగ్ బాస్ హౌస్ లో హీ కుడెంట్ సర్వైవ్. దట్ ఈస్ ద థింగ్. నాకు అట్లా అనిపించింది ఈ అమ్మాయి శివ సృష్టిని చూస్తే కూడా. షీ హెస్ అచీవ్ సో మచ్, షీ వాజ్ మిస్ ఇండియా ఏదో అలా కాంపిటీషన్స్ కూడా వెళ్ళింది అనేసి ఏదో చెప్పింది. బట్ ఐ డోంట్ థింక్ షీల్ సర్వైవ్ ఇన్ బిగ్ బాస్ హౌస్ నాకు అనిపించింది. ఒక ఫస్ట్ డే అనాలిసిస్ చూసి ఇట్స్ జస్ట్ జడ్జ్మెంట్. ఐఎమ్ బీయింగ్ అ జడ్జ్, ఐఎమ్ బీయింగ్ జడ్జ్మెంటల్, ప్రూవ్ మీ రాంగ్. నేను ఎవరి గురించి చెప్పింది లోపలికి వెళ్ళిన తర్వాత దే క్యాన్ ప్రూవ్ మీ రాంగ్ బికాస్ శ్రీజ ప్రూవ్ మీ రాంగ్. శ్రీజ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా ఇప్పుడు. సో శ్రీజ ప్రూవ్ మీ రాంగ్. శ్రీజ బాబోయ్ అనుకున్నా, బట్ షీ ప్రూవ్ మీ రాంగ్. షీ గేవ్ హర్ బెస్ట్. అట్లా కొంతమంది ఉన్నారు నేను ఫస్ట్ ఇలా జడ్జ్ చేసి బా వీళ్ళు సరిగ్గా చేయలేదే అనేసి అనుకున్న వాళ్ళు హౌస్ లో పోయి బీభత్సం చేసిన వాళ్ళు. యా, దట్ ఈస్ దేర్. ఓకే, సో అనిపించింది నాకు అలా. దాని తర్వాత అయ్యప్ప సాధు వచ్చారు. అయ్యప్ప సాధు ఏమనిపించలేదు, అంటే నాట్ సో ఇంప్రెసివ్. తర్వాత
రన్నర్ ఒక ఆమె వచ్చింది. ఆమె పేరేంటి అపర్ణ అని ఒక ఆమె వచ్చింది. అంటే ఇక్కడ ఏమైపోయిందిరా అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్‌లోకి పోవాలి అంటే మన టాలెంట్, మన పర్సనాలిటీ, మనం ఎలా మాట్లాడతాం, ఎలా అట్రాక్ట్ చేస్తాము అనేది పక్కన పెట్టేసి చాలా మంది కొంచెం సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నారేమో అనేసి అనిపించింది. అంటే వాళ్ళు కావాలనే నా మీద సింపతి వచ్చేసి నన్ను పంపించాలి అనే పాయింట్‌లో కాదు గానీ అందరొచ్చి వాళ్ళ కష్టాల స్టోరీలు చెప్పుకుంటున్నారు. ఓకే. మన కష్టాలు చెప్తే జనాలు బాధతో గాని కొంచెం ఇంప్రెస్ అయిపోయి, అయ్యో! పాపం ఈ పిల్ల బిగ్ బాస్ హౌస్‌కి పోతే బావుంటుంది అని ఒక పాయింట్‌లో మనం బిగ్ బాస్ హౌస్‌కి పంపిస్తారేమో. సో, ఎవ్రీబడీ వాంట్స్ టు గో టు బిగ్ బాస్ హౌస్. బికాజ్ లాస్ట్ సీజన్‌లో కామనర్స్‌కి ఎంత పేరొచ్చింది. వాళ్ళెంత టాప్ సెలబ్రిటీస్ అయిపోయారు. ఎవ్రీబడీ వాంటెడ్ టు బి ఎ సెలబ్రిటీ. ఎవ్రీబడీ వాంట్స్ నేమ్. ఎవ్రీబడీ వాంట్స్ ఫేమ్. ఎవ్రీబడీ వాంట్స్ టు గెట్ ఇంటు బిగ్ బాస్. సో, ఆ పాయింట్‌లో ఈ సింపతి అనేది ఎక్కువ తీసుకొచ్చేసి అట్లా చేస్తున్నారేమో అని చెప్పేసి నాకనిపించింది. ఐ జస్ట్ ఫెల్ట్ ఇట్ లైక్ థట్. సో, సింపతి యాంగిల్ తీసుకొచ్చి మా నాన్నకి ముగ్గురు కూతుర్లు. నిన్న కూడా ఒక ఆమె అట్లే వ్యవసాయం అనేసి అంటే ఇచ్చేసారు. షీ ఈస్ టాలెంటెడ్. ఆఫ్‌కోర్స్ షీ సంగ్ వెల్. ఝాన్సీ సింగర్. చాలా బాగా పాడింది. చాలా ఇదుండింది. బట్ ఆ సింపతి బేసిస్‌లో తన కష్టాలు చూసి చాలా మంది కష్టపడతారు. చాలా మంది ఎవ్రీబడీ గోస్ త్రూ సో మచ్ ఆఫ్ షిట్ ఇన్ లైఫ్. ఐ యామ్ ఆల్సో గోయింగ్ త్రూ షిట్ ఇన్ లైఫ్. ఐ మైట్ నాట్ లుక్ లైక్ దట్. బట్ ఐ యామ్ గోయింగ్ త్రూ షిట్. సో, ఎవ్రీబడీ గోస్ త్రూ షిట్. కొంతమంది కష్టాలు ఎక్కువుంటాయి. కొంతమందికి తక్కువుంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా హ్యాండిల్ చేస్తారు. బట్ ఈ సింపతి అనే పాయింట్ మీదొచ్చి వీళ్ళు అక్కడ ప్రూవ్ చేయాలి అనేసి అనుకోవడం రాంగ్ అనేసి అనిపించింది. ఈ అమ్మాయి డిఫెన్స్ అకాడమీ ఆఫ్‌కోర్స్ షీ డిడ్ సో మచ్. షీ హస్ అచీవ్డ్ సో మచ్ ఇన్ లైఫ్. 47 మినిట్స్‌లో 10 కిలోమీటర్లు పరిగెత్తిందంట. నేను 1 కిలోమీటర్ కూడా పరిగెత్తలేను. ట్రెడ్‌మిల్ లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ అప్పుడు వాట్ నథింగ్ వస్తుంది. లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ అప్పుడు ట్రెడ్‌మిల్ కొన్నా. ఇప్పటి వరకు దాన్ని 3 సార్లే వాడా. జస్ట్ 3 టైమ్స్ 1 ఇయర్‌లో. సో, షీ హస్ అచీవ్డ్ సో మచ్. బట్ ఆ బేసిస్ మీద నువ్వేదో అచీవ్ చేసావు, నువ్వేదో బాధలో ఉన్నావు అని చెప్పేసి సింపతి మీద అయితే గ్రీన్స్ ఇవ్వరు. సో, తనకి అందరూ రెడ్స్ ఇచ్చారు. ఒక్క గ్రీన్ ఇవ్వండి, ఒక్క గ్రీన్ ఇవ్వండి అనేసి పాపం అడుక్కునింది. ఐ ఫెల్ట్ బ్యాడ్. నాకు పాపం అనిపించింది. అయ్యో! చాలా కష్టాలు. షీ వాంటెడ్ టు బీ ఇన్ బిగ్ బాస్. బట్ అంత అడుక్కునింది కదా! ఒక ఛాన్స్ ఉంటే బావుండేదేమో అనే ఒక పాయింట్ వచ్చింది గానీ, ఏ పాయింట్ మీద ఇవ్వాలి? లోపలికెళ్ళిన తర్వాత ఏం చేస్తది? పరిగెత్తే టాస్క్‌లో అయితే ఓకే. పరిగెత్తి చూపిస్తుంది. బట్ వాట్ నెక్స్ట్? దేర్ ఇస్ సో మచ్ యూ నీడ్ ఫర్ గెట్టింగ్ ఇంటూ బిగ్ బాస్. ఇది ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? ఒక జనరల్ ఆడియన్స్‌కి ఇప్పుడు జనరల్‌గా చాలా మంది రివ్యూస్ చేస్తా ఉంటారు. చాలా మంది ఆడియన్స్ చాలా మంది జడ్జ్ చేస్తా ఉంటారు ఇది ఒక పాయింట్‌లో. కానీ ఆల్రెడీ బిగ్ బాస్‌లోకెళ్ళి బిగ్ బాస్ ఎక్స్‌పీరియన్స్ చేసి వచ్చిన వాళ్ళు బిగ్ బాస్‌ని ఒక డిఫరెంట్ యాంగిల్‌లో చూస్తారు. సో, దే నో వాట్ బిగ్ బాస్ వాంట్స్. వాట్ పీపుల్ మైట్ లైక్ అని చెప్పేసి. అందుకనే ఆ ముగ్గురు జడ్జ్ చేయడానికి ప్రాపర్ అనేసి నేను చెప్పను. బికాస్ వాళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నారు. లాస్ట్ వరకు ఉండేసి వాళ్ళు చూసేసి వచ్చినారు కాబట్టి దే నో వాట్ టీఆర్‌పీ ఈస్ ఆల్ అబౌట్. వాట్ బిగ్ బాస్ ఈస్ ఆల్ అబౌట్ అండ్ ఎవ్రీథింగ్. సో, ఇప్పుడు నేను జడ్జ్ చేస్తున్నాను. ఆదిరెడ్డి జడ్జ్ చేస్తున్నాడు అంటే ఆఫ్‌కోర్స్ వి సీ దట్ యాస్ ఎ కంటెస్టెంట్ యాంగిల్ ఆల్సో. ఈ రివ్యూయర్ యాంగిల్ ఒకటే కాకుండా హౌస్‌లో ఉండి ఎక్స్‌పీరియన్స్ చేసి వచ్చినాము. 9 వారాలు ఉన్నా, 9 రోజులు ఉన్నా కూడా బిగ్ బాస్ హౌస్‌లో ఒక 10 ఒక్కొక్క రోజు ఎక్స్‌పీరియన్స్ చేసినట్టే కదా! సో, ఎక్స్‌పీరియన్స్ చేసి వచ్చి ఇస్తున్నాను అనేసి మ్యాటర్. అది. దాని తర్వాత రామకృష్ణ శ్రీకాకుళం అనే ఒక పిల్లోడొచ్చాడబ్బా! ఈ అబ్బాయి నిజంగా చెప్తాను కదా! ఒక ఫేక్ ఫసాడ్ అంటే ఫేక్ మాస్క్ ఒకటేసుకొని హి ట్రైడ్ టు పోర్ట్రే సంథింగ్ విచ్ ఇస్ నాట్ హిమ్ అని చెప్పేసి అనిపించింది. ఏదో తిక్కగా చేస్తున్నాడు. ఒకవేళ వచ్చే జన్మలో పుడతా ఉంటే బురదలో పందిలాగా పుడతా ఉన్నాడు. బురదొస్తే బురదలో మట్టేసేసుకొని మట్టి తినేస్తా ఉన్నాడు. దాని తర్వాత ఆ అబ్బాయేనా ఈ అబ్బాయి? ఆ! అబ్బాయిలే అబ్బాయి. అనేసన్నాడు. దాని తర్వాత ఇన్విజిబుల్‌గా ఉంటే ఏం చేస్తావంటే, ఒక అమ్మాయిని కిస్ చేస్తా అన్నాడు. దానికి బిందు ఫైర్ అయిపోయింది. ఎలా నువ్వు అలాగ మాట్లాడతావు? ఒక అమ్మాయి ఇష్టం లేకుండా ఒక అమ్మాయిని కిస్ చేస్తాను. నువ్వు ఎలా మాట్లాడతావు? దట్ ఈస్ సో రాంగ్ అని చెప్పేసి నోబడీ లైక్డ్ హిమ్ యాక్చువల్లీ. బట్ ఫస్ట్ నవదీప్ రెడ్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏంటో ప్లీజ్ ఒక ఛాన్స్ ఇవ్వండి. ఒకసారి ప్రూవ్ చేసుకుంటా అనేసి అనగానే గ్రీన్ ఇచ్చాడు. ప్రాబబ్లీ ఇట్లాంటి కొన్ని క్యారెక్టర్స్ ఉంటే షో కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందేమో. కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ కొంచెం వియర్డ్ క్రింజ్ క్యారెక్టర్స్ కూడా ఉండాలి అని చెప్పేసి ఇచ్చారేమో అని చెప్పేసి అనిపించింది. బట్ హి విల్ నాట్ గెట్ ఇంటూ బిగ్ బాస్. ఇంకో 2, 3 రోజులు టీఆర్‌పీ కోసం అబ్బాయిని వాడతారేమో గానీ తర్వాత ఎవెన్చువల్లీ రామకృష్ణ విల్ బి రిజెక్టెడ్. ఒక ఫేక్ సినారియో ఒక ఫేక్ ఫసాడ్ ఏసుకొని వచ్చినట్టు అనిపించింది. విచ్ ఇస్ నాట్ నైస్. ఐ డిడ్ంట్ లైక్ ఇట్. కనిపించేస్తుంది ఆ ఫేక్‌నెస్, ఆ వియర్డ్, ఆ క్రింజ్ కంటెంట్ తను క్రియేట్ చేయడం. ఇట్స్ ఆల్ మెస్సీ. బట్ ఒక్క హోల్‌లో ఉన్నాడు. ఒక్క గ్రీన్‌తో. సో, హి గాట్ ఇంటూ నెక్స్ట్ రౌండ్. తర్వాత అందరొచ్చారు. కావ్య నాయుడు ఉంది కదా! ఈ పాప యాక్చువల్లీ నాకు తెలుసు. ఆహ్, మా ఫ్రెండ్‌కి ఫ్రెండ్. షీ ఈస్ అన్ యాంకర్. తనది కనీసం ఏది చూపించలేదు. బిందు మాత్రం ఐ డోంట్ ఫైండ్ యూ ఇంట్రెస్టింగ్. నువ్వు చాలా బోరింగ్‌గా అనిపిస్తున్నావు అని చెప్పేసి తను రిజెక్ట్ చేసింది మాత్రమే ఉన్నింది. సో, దట్ వాస్ దేర్. ఇంకేం లేదు. దాని తర్వాత రాజకుమారి అనేసి ఒక ఆమొచ్చింది. ఒక ఆంటీ బేసికల్లీ. సో, షీ హాస్ గాన్ త్రూ సో మచ్. ఒక ఫస్ట్ పెళ్లయింది. వాళ్ళ ఆయన సరిగ్గా చూసుకోలేదు. దాని తర్వాత మళ్ళీ పెళ్లి చేశారు. ముగ్గురు పిల్లలొచ్చారు. తను ఒక సింపతి స్టోరీ చెప్పింది. సో, సింపతి స్టోరీ చెప్పినప్పుడు వీళ్ళందరూ ఇంప్రెస్ అయిపోతుంటే నాకనిపించింది. ఏంట్రా సింపతికి ఇంప్రెస్ అయిపోతున్నారా? ఎందుకు? వై?
నాకు ఈ సింపతి యాంగిల్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారనమాట సిచ్యువేషన్స్. నాకు ఆడపిల్లకాయలు ఏడస్తా ఉండేది. సింపతి కోసం ట్రై చేస్తా ఉండేది. సింపతి వల్ల కావాలి ఓట్లు అనేసి అనుకునేది. నా సీజన్‌లో నచ్చలేదు. ఏ సీజన్‌లో నచ్చలేదు. ఐ యామ్ టోటల్లీ అగెయిన్స్ట్ ఇట్. ఈమ రాజకుమారి వచ్చినప్పుడు నాకు అదే అనిపించింది. ఏంటి ఈమె కష్టాలు చెప్తుంటే వీళ్ళు వినేసి ఇంప్రెస్ అయిపోయి శ్రీముఖి వచ్చింది. కాన్ఫిడెన్స్ సూపర్. ఐ థింక్ షీ ఈస్ వెరీ కాన్ఫిడెంట్. ఐ థింక్ షీ హాస్ ఇంప్రెస్డ్ us అనేసి అనింది. అసలు ఏ పాయింట్ చూసారు వీళ్ళు? సరే నాకేమన్నా ఎడిటింగ్‌లో కట్ చేసి వేరేదేమన్నా చూపించారేమో అని చెప్పేసి నాకు ఐ యామ్ నాట్ టోటల్లీ ఇంటూ రాజకుమారి. బట్ ఆ తర్వాత ఆహ్, ఆవిడకి 2 పేపర్స్ ఇచ్చి హస్బెండ్ అనేసి ఒక పేపర్స్ ఇచ్చిన తర్వాత ఆ 2 పేపర్స్ చింపేటప్పుడు తను చెప్పిన మాటలు అల్లా! అల్లా! వాహ్! 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 అనిపించింది. నాకే లేచి క్లాప్స్ కొట్టాలనిపించింది. సో బ్యూటిఫుల్లీ అనలైజ్డ్. ఒక మన సొసైటీలో జరిగే ప్రాబ్లమ్‌ని సో, సో, సో బ్యూటిఫుల్‌గా చాలా మెచ్యూర్‌గా అనలైజ్ చేసినట్టు అనిపించింది. ఐ రియల్లీ లవ్ థట్. అది చూసి నాకు కూడా అనిపించింది. ఓకే. నేను కూడా ఈ రెండిట్లో ఐయామ్ గోయింగ్ త్రూ సంథింగ్ ఇన్ లైఫ్ అని చెప్పేసి నాకు కూడా అనిపించింది. ఫస్ట్ పేపర్ చింపేటప్పుడు ఏం చెప్పిందంటే హ్మ్. అమ్మా, నాన్న ఇప్పుడు పెళ్ళైన తర్వాత హస్బెండ్ వచ్చి దిస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. ఆవిడ చెప్పిందనేసే కాదు. ఆవిడ చెప్పింది చూడని వాళ్ళు కూడా ఒకవేళ నా రివ్యూ చూసే వాళ్ళకి కూడా దిస్ ఇస్ మై వర్డ్స్ ఫర్ యూ. సో, ఇది సొసైటీలో జరుగుతోంది. ఒకవేళ మీరు అమ్మా, నాన్న అయినా, మీరు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కోడలైనా, ఏదైనా సరే దిస్ ఇస్ టు యూ. అమ్మా, నాయన ఇప్పుడు ఇది నా లైఫ్‌లో కూడా జరిగిందని చెప్తా. సో, అమ్మ, నాయనొచ్చి ఇట్లా పెళ్ళైన తర్వాత సో, ఈ దే హావ్ ఎ ప్రాబ్లమ్ విత్ హస్బెండ్. దే హావ్ ఎ ప్రాబ్లమ్ విత్ పార్ట్నర్ అనేసంటే ఏమని చెప్తారు? లేదు అడ్జస్ట్ అయిపో. సొసైటీ అట్లంటారు, ఇట్లంటారు, బంధువులు అట్లంటారు. ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసాము. నువ్వే గదా కోరుకున్నావు. నువ్వే గదా చేసుకున్నావు. ఇట్లా చేసుకున్నావు, అట్లా చేసుకున్నావు అని చెప్పేసి అమ్మ, నాయన ఏం చేస్తారంటే విడిపోతాము అని చెప్పినప్పుడు, ఆ విడిపోతాము అనే డెసిషన్ ఎందుకొచ్చుంటుంది వాళ్ళకి? ఫస్ట్ టైమే గొడవైనప్పుడు వచ్చుండదు. తర్వాత గొడవ పడి, 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 పడి లాస్ట్ వరకు అది ఎట్లా డ్రాగ్ చేసుకుంటా వచ్చి ఇంకా నా వల్ల కాదు అనేటప్పుడు విడిపోవాలి అనే ఆలోచన వస్తుంది. ఆ విడిపోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అమ్మ నాయన అడ్జస్ట్ అయిపో నాయన, ఆడపిల్లకాయలు అడ్జస్ట్ అయిపోవాలా, అట్లా ఉంటుంది, ఇట్లా అంటారు, అట్లా అంటారు, ఇట్లా అంటారు, ఇట్లా అంటారు అని చెప్పి, 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 చెప్పి ఇలా 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 పెట్టి ఆ రిలేషన్‌షిప్‌లో, ఆ పెళ్లిలో అలా ఉంచుతారు కూతుర్ని. అదే కూతురు ఇవన్నీ తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందనుకో. అప్పుడు అయ్యా! నా కూతురేంది చచ్చిపోయింది. అసలు నాకొక మాట చెప్పుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా! నాకింత బాధపడుతుందని తెలిసుంటే ఇంత దూరం రానిచ్చేవాళ్ళు కాదు కదా! అని చెప్పేసి శవం ముందు కూర్చొని మాట్లాడతారు. మా అమ్మ నాయన చెప్పట్లా. మా అమ్మ నాయన సూపర్ తోపు. వాళ్ళకి నేను ఇష్టమైందే ఇష్టం. బట్ జనరల్లీ నేను కూడా చాలా మందిని చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అట్లా చెప్తారు. ఇంక చచ్చిపోతుంది. మా ఫ్రెండ్ కూడా ఒక పిల్ల అట్లే ఫుల్ స్లీపింగ్ పిల్స్ తినేసి ఇంక పెళ్లి తట్టుకోలేక ఉంచు అనేసి ఉంచారు. ట్రామా చూసింది. షీ కుడెంట్ టేక్ ఇట్ ఎనీ లాంగర్. సో, స్లీపింగ్ పిల్స్ తీసేసుకుంటే దాని తర్వాత వాళ్ళ అమ్మ నాన్నొచ్చి చూడమ్మా ఎట్ట చేసిందో మాకొక మాట చెప్పుండొచ్చు కదా! అనేసంటే ఆ పిల్ల లేసింది ఎట్లో దేవుడి దయ వల్ల. లేసిన తర్వాత నేను ఎన్ని సార్లు చెప్పాను. చెప్పినప్పుడంతా అడ్జస్ట్ అవ్వు అనేసి నన్నుంచి ఇప్పుడు నేను చచ్చిపోతాను అనేసంటే మాకు చెప్పుండొచ్చు కదా! అనేసి అంటారా? అనేసంటే ఇలా కళ్ళు ఇలా రియలైజ్ అవ్వాలి అమ్మ నాయనకి. మీ కూతురు మీకు పెళ్లి బాలేదు, నాకు నచ్చలేదు అనేసంటే, పర్లేదు నాయన మేము చూసుకుంటాము. వచ్చేయి నా దగ్గరికి అనేసి చెప్పండి. లేదు నాయన సరే నాయన నువ్వు ఇండివిడ్యుయల్‌గా బతుక్కుంటావో బతుక్కో నాయన అని చెప్పేసి ప్లీజ్ లీవ్ హర్ లైక్ దట్. బికాజ్ ఫస్ట్ టైమే ఎవరు వచ్చేసి విడిపోతా అనేసి చెప్పరు. సెకండ్ టైమ్ చెప్పరు. ఒక 100 సార్లు చూసిన తర్వాతే చెప్తారు. యూ షుడ్ రిమెంబర్ దట్. మీరు అడ్జస్ట్ అయిపోయినారు మీ ఆయనతో. ఆ జనరేషన్ అట్లాగా జనాలు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు అదంతా ఆ జనరేషన్. ఈ జనరేషన్ అంత ఎవరు ఏమి ఆలోచించరు. ఎవరికి వాళ్ళు కడుక్కునేదానికే కష్టంగా ఉంది. పక్కన వాళ్ళదంతా అంత పట్టించుకునే సీన్‌లో లేరు. పక్కన వాళ్ళది పట్టించుకున్నా కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే నీ కూతురు హాస్పిటల్‌లో ఉందనుకో, లేకపోతే నీ కూతురు చచ్చిపోయిందనుకో, నీ కూతురి క్రెమేషన్ ఆల్ దోస్ థింగ్స్ ఆ రిచువల్స్ అంతా చేయాల్సింది మీ డబ్బులతోనే. వాళ్ళేం వచ్చి డబ్బులు బెటరా? ఏం వెలగబెట్టరు. సో, దట్ వాస్ దేర్. ఆ మాట ఒకటి చెప్పింది. అబ్బా! 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 చెంపదెబ్బలు అనిపించింది చాలా మందికి. సెకండ్ మాట చెప్పింది అది కూడా సూపర్ ఏమని చెప్పిందంటే, ఈ అబ్బాయి వాళ్ళ అమ్మా నాయన నా కొడుకు ఇలాంటోడు, నా కొడుకు ఇంతే అనేసి ఏ అమ్మా నాయనకైనా తెలుస్తుంది. మనం ఎంత ఎదవలనేసి మన అమ్మాయి నాయనకి తప్ప ఇంకోరికి తెలీదు. సో, నా కొడుకు ఇంత ఎదవ అనేసి తెలిసినప్పుడు, పెళ్లి చేస్తే నా కొడుకు మారిపోతాడు అనే ఒక పాయింట్‌లో నేను పెళ్లి చేసేసి ఆ అమ్మాయి గొంతు ఎందుకు కోయాలి అనే పాయింట్ నాకనిపించింది. పెళ్లయితే ఎందుకు మారతాడు? 30 ఏళ్ళు ఒక అలవాటుండి ఎవడైనా మారనోడు ఇది నా సినారియో చెప్తున్నా. 30 ఏళ్ళు ఒక అలవాటుండి ఎవరు మారనోళ్ళు పెళ్లయిపోయిన తర్వాత ఎట్లా మారిపోతారు? అవును. ఆ అమ్మాయి మీద ఇష్టముంది. ఆ అమ్మాయి మీద ప్రాణముంది, ప్రేముంది, పంచప్రాణాలుంది. ఆ అమ్మాయి అంటే కోసుకుంటారు, చచ్చిపోతారు. ప్రాణం కన్నా ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆల్ ఆఫ్ దట్ ఈస్ దేర్. కానీ అన్ని రోజులు ఉండే అలవాట్లు, అన్ని రోజులు ఉండే బిహేవియర్ సడెన్‌గా పెళ్లయిపోతే ఎట్లా మారిపోతుంది?
ఏ రకంగా మారుతుంది అసలు? అమ్మా నాయన, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాయన ఎట్లో కొట్ల నా కొడుకు ఇట్లాంటోడు పెళ్ళి అవ్వదేమో అనే ఒక పాయింట్ లో ఆలోచించి మారతాడేమో అని పెళ్లి చేసేస్తారా? లేకపోతే ఆ పిల్ల కట్టేసి ఇన్ని రోజులు మాకు తలకి మా గొంతు కోసించాలి, ఇప్పుడు ఆ పిల్ల గొంతు కోసిద్దామని చెప్పేసి అట్లా ఏమైనా చేస్తారా అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. సో ఆ పాయింట్ కూడా చెప్పి, నా కొడుకు ఇలాంటోడని తెలిసినప్పుడు నేను ఎందుకు పెళ్లి చేయాలి, వేరే అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేయాలనేసి ఎందుకు అనుకోరు అత్త మామ అని చెప్పేసి ఒక పాయింట్ చెప్పింది. నేను ఇంప్రెస్డ్ అబ్బా, ఇలా టచ్ అయిపోయేసి ఐ జస్ట్ ఫెల్ ఫర్ ఇట్. సి ఎవ్రీబడి ఈస్ గుడ్, అందరూ మంచోళ్ళే. ఇది నాకు రిలేట్ చేసుకోండి. ఐఎమ్ వెరీ మచ్ సింగిల్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, యూ కెన్ రిలేట్ ఇట్. ఐ కాంట్ టెల్ ఎనీథింగ్ ఓపెన్లీ బికాస్ దిస్ ఇస్ మై పర్సనల్ లైఫ్, బట్ స్టిల్ అందరు మంచోళ్ళే. బట్ మన హ్యాబిట్స్, మన మంచితనాన్ని, మన ప్రేమని, మన ఫ్యామిలీని అంతా డామినేట్ చేసి దానికంటే ఎక్కువ హ్యాబిట్ ఇంపార్టెంట్ అనేసి అనిపించినప్పుడు ఐ డోంట్ థింక్ దట్స్ అ హెల్దీ రిలేషన్షిప్ ఎనీవేర్. ఇఫ్ యు నో. బట్ ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. నవదీప్ కూడా ఏడ్చాడు ఆవిడ మాట్లాడిన దానికి. అప్పటి వరకు ఈమెకి ఎందుకు అనేసి నేను అనుకున్నాను, కానీ ద క్లారిటీ ఆఫ్ థాట్ దట్ షీ హ్యాస్ ఇంప్రెస్డ్ మీ లైక్ దిస్. సో నైస్, సో నైస్. రాజ్ కుమారి గారు, హ్యాట్స్ ఆఫ్. ఐ రియలీ విష్ టు సీ యూ ఇన్ బిగ్ బాస్. ఓకే, దాని తర్వాత లయ. లయ అనే ఒక పిల్ల, హైదరాబాద్ పిల్ల వచ్చింది బా, పటాకా లాగా మాట్లాడింది. చిల్లి, రెడ్ చిల్లి లాగా మాట్లాడింది. ఇంత గద్దు లేదు చూడడానికి, లింగ్ లింగ్ అని ఇంత గద్దు ఉంది. ఇట్లా తోస్తే చేతులు ఇరిపోయేలాగా ఉంది, అంత సన్నగా ఉంది. బట్ హర్ బ్రెయిన్స్, తన మాటలు, తన కాన్ఫిడెన్స్, తన స్పాంటేనిటీ, తన టాకటివ్ నేచర్ ఇస్ అమేజింగ్. చాలా 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 బాగా మాట్లాడింది, చాలా ఇంప్రెస్ చేసింది. పెద్ద వాగుడికై, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ అప్ ఫ్రంట్, వెరీ కాన్ఫిడెంట్ ఉమెన్. ఐ రియలీ లైక్ హర్. కానీ చిన్న ఇంత కొద్దే ఉంది, 7th క్లాస్ పిల్లలాగా. హౌస్ లోకి పోయిన తర్వాత ఏం చేస్తుందో తెలియదు. సో విల్ హావ్ టు సీ దట్. బట్ షీఈస్ రియలీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూసి మేబీ ఇంప్రెషన్ మారుతుందో, ఇదే ఇంప్రెషన్ ఉంటుందో లేదు తెలియదు, చూద్దాం. వెంకీ వైబ్ అని వచ్చినాడు అబ్బా. ఆ పందిలో పొరలేది ఈ వెంకీ వైబ్. ఆ రామకృష్ణ అని చెప్పింది అది వేరే ఫేక్, అది ఇంకొక ఫేక్ ఫసాడ్ వేసుకుని వచ్చిన ఒక అబ్బాయి. ఏం చేశాడు రామకృష్ణ? ఇన్విజిల్ అమ్మాయిని కిస్ చేస్తా అని చెప్పాడు కదా, అది రామకృష్ణ. ఈ పంది బురదలో పొల్లుతా అనింది ఈ పిల్లోడు. ఎవరు? వెంకీ వైబ్. మళ్ళీ ఫేక్ మాస్క్. వీళ్ళంతా అసలు ఏదో మనం ఓవర్ యాక్షన్ చేస్తే తీసేసుకుంటారు, ఫస్ట్ ఈ రౌండ్ క్లియర్ చేస్తే చాలు, నెక్స్ట్ రౌండ్స్ మిగతా తర్వాత చూసుకుందాంలే అని ఒక పాయింట్ లో ఓవర్ యాక్షన్ చేసుకునేది ఒక ధ్యేయంగా పెట్టుకొని వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఫుల్ ఫేక్ యాక్టింగ్, చాలా ఫేక్ అనిపించింది. మనీ కావాలంట అందుకని బిగ్ బాస్కి వచ్చాను అనేసి అన్నాడు. ఇట్ వాజ్ నాట్ అట్ ఆల్ ఇంప్రెసివ్, నాట్ అట్ ఆల్ ఇంప్రెసివ్. సుత్తిలాగా అనిపించింది వెంకీ వైబ్. వచ్చే జనంలో బురదలో పందిగా పుడతాను అనేసి అన్నాడు. బురద తింటాడు, ఏంటో చండాలుగా అనిపించింది. ఆ అబ్బాయిని నెక్స్ట్ రౌండ్ పంపించారు లేదా, అది మిస్ చేశాను నేను. 3 రెడ్స్ ఇచ్చేదా, ఒక సెకండ్ చూసి చెప్తా. ఒకటి ఇచ్చాడు నవదీప్ గ్రీన్, అదే చూసా. ఆ అబ్బాయి ఫ్లిప్ చేశాడు అన్నాను కదా. రామకృష్ణకి వెంకీ వైపుకి కన్ఫ్యూజ్ అయినట్టున్నాను నేను. రామకృష్ణ ఐ థింక్ ఈజ్ అవుట్ ఆఫ్ అగ్ని పరీక్ష 2, బట్ ఈ అబ్బాయి వెంకీ వైపు వచ్చాడు. ఈ మ్యాటర్ చెప్పేదానికి నేను 6 యాడ్లు చూడాల్సి వచ్చింది. ప్రీమియం అకౌంట్ లేదా అంటే ఈ ఫోన్లో ఉంది, ఆ ఫోన్లో ఆల్రెడీ వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి పెట్టలేను. ఆ సుత్తంతా మీకు ఎందుకు. సో అది నేనది ఈ రోజుది కలిపి రివ్యూ. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఏమన్నా చేసుకోండి. ఏం గీతు ఇంత గయ్యాలిగా ఉంది, ఇంత వాట్ యు కాల్ ఇట్, పగబట్టిన పాములాగా ఉంది అంటే ఎస్, ఐ ఆమ్ ఎ వెంజ్ఫుల్ టైప్. ఐ ఆమ్ యాజ్ వెంజ్ఫుల్ యాజ్ ఐ ఆమ్ కైండ్. ఐ ఆమ్ యాజ్ లవింగ్ యాజ్ ఐ ఆమ్ హేటింగ్. ఐ ఆమ్ సో అఫెక్షనేట్ యాజ్ ఐ ఆమ్ అఫెక్షనేట్. ఆపోజిట్ ఏంటి? as I can hate. I can love as much as I can hate. I can hate as much as I can love. So I am an extremist basically. You all know it. I don't have to tell anything. So అది నేనంటే ఈ రోజుది అగ్ని పరీక్ష రివ్యూ. రెండు కొంచెం సుత్తిగా అనిపిస్తుంది నిన్న ఈ రోజు ఎపిసోడ్లో, బట్ నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి చెప్తున్నాను. పోన్ ఐ థింక్ ఇట్ విల్ గెట్ మోర్ ఇంట్రెస్టింగ్. లెట్స్ సీ. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హైప్ కూడా ఇవ్వండి. కింద కమెంట్ బాక్స్లో కమెంట్లు కూడా చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ సబ్స్క్రైబర్స్, ఎక్కువ లైక్స్, ఎక్కువ కమెంట్స్, ఎక్కువ హైప్స్, మోర్ మనీ. ఐ విల్ ఎర్న్ మనీ అండ్ ఎంజాయ్ ఫ్రమ్ నెక్స్ట్ జనవరి టు నెక్స్ట్ ఆగస్ట్. ఎందుకంటే నేను మనంతా బిగ్ బాస్ టైమే, అంతకుముందు అంత సంపాదించేదిలే, బెబ్బే వేలు ముద్ర బ్యాచ్ అది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. సైనింగ్ ఆఫ్. ఐ లవ్ యూ గైస్, ఐ లవ్ యూ సో మచ్.